హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా పెరుగు దోశను చూపించబోతున్నానండి. రెగ్యులర్ దోశల కన్నా కూడా ఈ దోశలు చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇందులో మనం పెరుగుని యాడ్ చేస్తున్నాం కాబట్టి సమ్మర్లో మనకి వేడి చేయకుండా మంచిగా చలవ చేస్తుంది. రెగ్యులర్గా మనం దోశపిండి చేసుకున్నట్లయితే నైట్ అంతా ఫర్మెంట్ చేస్తాం కదా, బట్ దీనికోసం అలా అవసరం లేదండి. మనం పిండిని గ్రైండ్ చేసుకున్న వెంటనే మనం ఈ దోశల్ని చేసుకోవచ్చు. ఇవి చాలా స్పాంజీగా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండి ఈ పెరుగు దోశని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం కాకుండా సోనా మసూర్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదంటే దోశ బియ్యం ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. 2 కప్పుల బియ్యానికి మనం 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకుంటున్నాము. ఇవి మందపాటి అటుకులండి. ఇవి ఉంటే ఇవి తీసుకోవచ్చు, లేదంటే మీరు పల్చటి అటుకులైనా తీసుకోవచ్చు. 1 కప్పు అటుకులను కూడా తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక 2 సార్లు నీళ్ళు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేయడం వల్ల మనకి ఇందులోని డస్ట్ అంతా కూడా పోతుందన్నమాట. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు అనేది మనకు కొంచెం పులిసిన పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగు వేసిన తర్వాత మనం ఒకసారి ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మీకు పెరుగు మరీ లూజ్గా ఉందంటే 1/2 కప్పు వాటర్ పోసుకోండి, లేదంటే పెరుగు నేను వేసినట్టుగా కొంచెం చిక్కగా ఉంటే 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి దీనిని మనం మినిమం 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. మీరు ఈ దోశని మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలంటే మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ నానబెట్టుకోవచ్చు అండి. చూసారు కదా, 6 అవర్స్ తర్వాత మనకి పప్పులన్నీ ఇలా బాగా నానిపోతాయి. మీకు కన్వీనియంట్ టైంని బట్టి 6 to 8 అవర్స్ వరకు దీన్ని నానబెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం, అలాగే మెంతులు, అటుకులు, ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసి వాటర్ అనేది ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో మనం పెరుగుని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం మినపప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు. అలాగే అటుకులు వేస్తున్నాం కాబట్టి మనకి దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నానండి, మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా బాగా స్మూత్గా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయకండి, మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పొంగనాల పిండిలాగా కూడా చేసుకొని పులిపొంగరాలు, పొంగనాలు అవి కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి మనం రెడీ చేసుకున్న పిండిని ఒక 2 గరిటెల వరకు వేయాలండి. పిండిని మరీ ఓవర్గా స్ప్రెడ్ చేయకుండా ఇలా కొంచెం స్ప్రెడ్ చేశారంటే మనకి దోశలు బాగా సాఫ్ట్గా వస్తాయండి. దోశలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. దోశ పైన ఈ విధంగా కొద్దిగా హోల్స్ అనేవి రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత పైన మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక 1/2 నిమిషం పాటు ఉంచుకోండి. ఇలా కొంచెం పైన డ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు రెండో వైపుకి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దోశని మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి. హై ఫ్లేమ్లో కనుక చేసినట్లయితే దోశలు తొందరగా కలర్ వచ్చేస్తాయి, మాడిపోతాయి, కానీ లోపల ఉడకవన్నమాట. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా ఫ్రై చేసుకుంటే చూసారు కదా దోశలు అనేది ఎంత సాఫ్ట్గా వచ్చాయి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ దోశని చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కనుక దోశలు చేసుకున్నారంటే చాలా బాగుంటాయి. ఇందులోకి మీకు ఇష్టమైన ఏదైనా పల్లీ చట్నీ కానీ
లేదంటే పుట్నాల చట్నీ కానీ రెడ్ చట్నీ ఇలా ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.